మా జీవితంలో దేవుడు చేసిన మేలులను చెప్పుకున్న ప్రియులారా. ఓకే, ఈ సమయాన మన తండ్రి అయిన దేవుని ఒకసారి కూర్చోండి. సరే, ముగించేస్తాం. మొట్టమొదటిగా మన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మన ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు నామానికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మనల్ని ఆత్మీయంగా నడిపిస్తున్న అన్నయ్య గారు, బ్రదర్ ఎం జైపాల్ అన్నయ్య గారికి, మనల్ని ఎంతగానో ఆత్మీయంగా ప్రేమిస్తున్నారు, వాక్యం చేత మన ఆత్మల్ని బలపరుస్తున్నారు కాబట్టి అన్నయ్య జైపాల్ గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ పంచమన్ కూడా సంఘాన్ని మరి ఒక బలమైన పునాదిగా, బలమైన రాటగా ముందు నడిపిస్తున్న సంఘ పెద్ద గారికి, పొడమయ్య గారికి వందనాలు. అదేవిధంగా తోటి విశ్వాసులకు, మరి అన్నదమ్ములకు, పురుషులకు, స్త్రీలకు, విశ్వాసులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మంచిది ప్రియులారా, ఈ సమయాన ఎక్కువ కాదు, కొద్ది నిమిషాలు మాట్లాడుకుందాము దేవుడు చేసిన మేలు. ప్రియులారా, ఈ భూమి మీద తల్లి గర్భం నుండి పుట్టినది మొదలుకొని ఇంతవరకు మనము నా జీవితంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ, నిజ జీవితంలో కానీ దేవుడు అనేకమైన మంచి పనులు చేసాడు ప్రియులారా. ఎందుకంటే నేను తల్లి గర్భంలో పుట్టిన బాల్యం మొదలుకొని మరి స్థాయిలోకి నడిపించున్నాడు. ఇది ఒక రకంగా కాదు, 2-3 రకాల్లో నాకు నడిపించాడు. ఫస్ట్ది బాల్య దశ, తర్వాత హాస్టల్లో చదివే దశ, ఆ తర్వాత మోటార్ స్పీడ్లో తిరిగే దశ, మరి ప్రస్తుతానికి మరి దేవుడు ఇచ్చిన చిన్న వాహనము ఆటోని వానరుగా చేసిన దశ. కాబట్టి దేవుడు ఎన్ని దశలుగా నాకు మార్చి ఉన్నాడు నా జీవితంలో. మొదటిగా క్రీస్తుని ఎలా తెలుసుకున్నానంటే, మొదటిగా నా తల్లిదండ్రులు యేసు ప్రభుని విశ్వాసించారు. అది ఎక్కడంటే అన్నయ్య గారే ఉండేరు ఒంటిమాడి గ్రామంలో. అక్కడ నా తల్లి నా తండ్రి ముందుగా ఇక్కడ నుండి నడుస్తుండేవారు ఒంటిమాడికి, సంఘానికి. అప్పుడు మాకు మరి ఊహ తెలియదు. కొద్దిగా ఊహ తెలిసిన తర్వాత మాకు ఈ లోక జ్ఞానం కొంచెము అంటే తెలిసిన తర్వాత, మాటలు తెలిసిన తర్వాత మాకు హాస్టల్లో వేశారు ఆంధ్రప్రదేశ్లో. అక్కడ మరి మేము బహుశా 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు అయింది. అప్పుడు జాయిన్ అయ్యాము హాస్టల్లో జాయిన్ అయిన తర్వాత మరి దేవుడే వాళ్ళకి ప్రేరేపించాడేమో మాకు హాస్టల్ ఈ విధంగా జాయిన్ చేయాలనేసి. మరి మాకు హాస్టల్లో జాయిన్ చేసిన సోదరులు కూడా ఇప్పటికీ ఉన్నారు వేటగాని వలసలో. కాబట్టి దేవుడు ప్రణాళిక ఉండబట్టే మాకు నడిపించాడు. ఆ హాస్టల్లో మరి జాయిన్ అయ్యాము. ఎంత చక్కగా మరి దేవుడు లోక విద్యని నాకు ఇచ్చాడు. 3 భాషలుగా చదవగలుగుతాను, తెలుగు, ఇంగ్లీష్, హిందీ. ఈ 3 భాషలు చదవడానికి దేవుడు మరి అంతటి అభ్యాసాన్ని, చదువును నాకు నేర్పించాడు. అంతవరకు మరి 7th క్లాస్ దాకా నేను చదివాను. తర్వాత హాస్టల్ 7th పబ్లిక్ అయిపోయిన తర్వాత, లాస్ట్ ఎగ్జామ్లో అయిపోయిన తర్వాత నేను మానేశాను. అక్కడ 7th దాకా ఉంటుంది. ఆ తర్వాత విజయనగరంకి వెళ్ళాము. అక్కడ 3 సంవత్సరాలు చదివాము. మొత్తానికి 3 సంవత్సరాలు ఇంగ్లీష్ మీడియము, 5 సంవత్సరాలు మరి తెలుగు మీడియం చదివాను. మొత్తానికి 8th క్లాస్ అంటే 8th క్లాసులు చదివాను మేము. ఆ విధంగా మరి మాకు చదువు కూడా కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత ఇంటికి వచ్చేసాము. తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు. కొన్ని రోజులు మేము, నాకు తెలుసు, ఒక్కసారి నేను రాజమండ్రి పటికి ఫ్యాక్టరీకి పనికి వెళ్ళాను. 3 నెలలు చేశాను నేను. 3 నెలలు చేసిన, చాలా చక్కగా చేశాను. తగినంత డబ్బులు కూడా వచ్చాయి నాకు అప్పుడు. రాజమండ్రిలో వచ్చిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక మరి ఇటువంటి తిరుగుతున్న వేళలో మరి మన మధ్యకు పొడమయ్య గారి ద్వారా మోటార్ స్పీడ్లో నేను వెళ్ళాను. ఆయన మాకంటే సీనియర్, మాకంటే మరి ముందుగానే తిరుగుతుండేవారు. మరి ఈ విధంగా ఆయన ద్వారా మేము పరిచయం అయ్యామేమో. బహుశా మాకు దగ్గరలో ఒకసారి సిమెంట్ ఫ్యాక్టరీ ఉండేది. అక్కడ క్లియర్ పనిగా చేశాను. కొన్ని సంవత్సరాలు చేశాను క్లియర్ పనిగా. చేస్తున్న తరుణంలో రాను దేవుడు నాకు ఒక విద్య అంటే
ఆ యొక్క విద్య అంటే డ్రైవింగ్ విషయంలో ఒక బాధ్యతగా నాకు ఇచ్చేయడము, ఆ విధంగా నేను దేవుని దయ వలన డ్రైవింగ్ తెలుసుకొని తోలడము తెలుసుకొని నాకు తెలిసి ఆ తర్వాత అలా డ్రైవింగ్ తెలిసిన కొన్ని సంవత్సరాలు నేను చేయడం తిరిగాను. పంపు పొడమయ్య గారి ద్వారా కూడా నేను తిరిగాను ఆయన వెంట. ఆయన నాకు గమనించారు, కుర్రోడు బాగా తోలుతున్నాడు, ఈయనకి లైసెన్స్ చేస్తే బాగుంటుంది అనేసి ఆయనే స్వయంగా నాకు కొరపోటులో తీసుకెళ్లారు. అప్పుడు శ్రీనివాసరావు అని ఒక దళారి అంటే బయట బ్రోకర్ అనేసి వారు ఉండేరు. ఆయన ద్వారా మరి లైసెన్స్ కొరపోటులో వెళ్ళి చేసాము. ఆనాటి కాలంలో అయితే డబ్బులు తక్కువ వెళ్ళాయి, కానీ ఇప్పుడు చాలా ఎక్కువ డబ్బులు లైసెన్స్కి అప్లై చేయాలంటే. ఆయన మరి ఈ విధంగా మాకు బయటకు తీసుకుని వచ్చారు. లైసెన్స్ కూడా 2012లో మాకు ఆయన ద్వారా మరి దేవుడు ఆయనకు మరి మాట్లాడేమో ఆయన ద్వారా మాకు లైసెన్స్ వచ్చింది. లైసెన్స్ వచ్చిన ఇంకా సంవత్సరంన్నర నేను తిరిగాను. తిరిగిన తర్వాత 2014లో నాకు దేవుడు ఆ యొక్క అంటే 2012 తర్వాత నేను సాలూరుపాలెంకి వెళ్ళిపోయాను. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా అప్పటికి నాకు లైసెన్స్ వచ్చింది. 2 సంవత్సరాలు నేను క్లియర్గా తిరిగిన తర్వాత ఆ యొక్క సాలూరు వాటర్ నాకు గుర్తించడేమో అక్కడే నాకు పోస్టింగ్ ఇచ్చారు. పోస్టింగ్ ఇచ్చిన తర్వాత సుమారు 7-8 సంవత్సరాలు నేను డ్రైవర్గా తిరిగాను. డ్రైవర్గా తిరిగిన తర్వాత తిరిగి ఇంటిలో సుఖం లేదు, ప్రశాంతత లేదు. ఏంటి నేను ఎప్పుడు చూసినా డ్యూటీలోనే ఉంటాను, నా తల్లిదండ్రులు ఏమైపోయి, అదేవిధంగా నాకు మరి సహకారిగా ఉన్న నా భార్య ఏమైపోవాలి అని ఆలోచించేవాడిని. అప్పుడు ఆలోచించి నిజంగా నా వెనకాల నా వెన్ను తట్టి నన్ను ముందుకు ప్రోత్సహిస్తుందంటే నా భార్య. ఎందుకంటే నా భార్య పొట్టిదైనా చాలా తెలివైనది. నిజంగా ఏ సమయం నాకు ఏం కావాలో ఆమెకు బాగా తెలుసు. పిల్లల్ని చూసే విషయంలో కానీ నా బాధ్యత విషయంలో కానీ ఆమె చాలా తెలుసు. ఎందుకంటే దానికి ఎంత కష్టమైననో నన్ను బాధ పెట్టకుండా ఒక అనేక విధములుగా నాకు సహకరించేది, ముందుండి వెనుకొండి నెట్టేదన్నమాట. పిల్లల విషయంలో కానీ ఫ్యామిలీ విషయంలో కానీ ఈశ్వరమ్మ మరి నాకు ఎంతగానో మంచిగానే నడిపించింది. అదేవిధంగా అలా వస్తూ తరుణంలో డ్రైవర్గా తిరిగి మరి వైజాగ్ టు రాయపూర్ వెళ్ళాలంటే మరి నిద్రతో కూడినది డ్రైవింగ్. ఇలా తిరిగి ఎన్ని సంవత్సరాలు ఇలా తిరగాలి ప్రభావ, నీకు దూరమై దేవుని సన్నిధికి దూరమై సంఘానికి దూరమై ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు తిరగాలి అని బాధపడుతున్న తరుణంలో దేవుడు ఒక మంచి ఆలోచన ఇచ్చాడు. ఈ ఆలోచన నేను చాలా లేట్ చేశాను, కానీ ఏదేమైనప్పటికీ దేవుని చిత్తము. కొంత డబ్బులు నన్ను దేవుడు ఇచ్చాడు. ఆ యొక్క డ్యూటీ ద్వారా వచ్చిన సొమ్ముతో నేను ఈరోజు ఆటో కొన్నాను. అంటే దేవుని కృపయే. సెకండ్ హ్యాండ్ ఆటో కొని సుమారు 18 నెలలు అవుతుంది. ఆటో దేవుని కృప వల్ల దేవుని దయ వల్ల చల్లగా నడుస్తుంది. ఏ రోజుకి ఆ రోజు కూలి నాకు వస్తుంది. అందుని బట్టి నేను దేవుని కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఆ యొక్క ఆటలో వస్తున్న సొమ్ముతో డబ్బులతో మా ఫ్యామిలీని మెయింటైన్ చేస్తున్నాను, ఆ బండిని కూడా మెయింటైన్ చేస్తున్నాను. ఇదంతా దేవుని కృపయే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఈరోజు మీ ముందుకు ఇలా నిలబడి మాట్లాడగలుగుతున్నానంటే దేవుని కృపయే. ఎందుకంటే సంవత్సరములు అయినను, నెలలైనను, వారములైనను, దినములైనను దేవుని ఆజ్ఞయే. కాబట్టి దేవుని వైపు నేను చూస్తూ నడుస్తున్నాను ప్రియులారా. కాబట్టి నేను నడిచే మార్గంలో విజయం ఇచ్చే దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆయన మీదే నేను భారం నుంచి ఈ లోకంలో ముందు కొనసాగుతున్నాను. కాబట్టి ఈ విధంగా కొనసాగుతున్నాను. ఇంకా ప్రస్తుత కాలమైనను రాబోయే కాలమైనను నేను ఇంకా మరింత దేవుని యందు భయం భక్తి కలిగి నడవాలని మీరందరూ నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయగలరు. ఎందుకంటే మేము ఈ లోకంలో దేవుని దృష్టికి ఆయన పిల్లలుగా, ఆయన వారసులుగా మమ్మల్ని గుర్తించారు. కాబట్టి మేము ఇదే విశ్వాసాన్ని అంతం వరకు కొనసాగించాలి. దయచేసి సంఘ పిల్లలమైన దేవుని ప్రజలమైన మనందరము ఐక్యత కలిగి, ప్రేమ కలిగి, ఆప్యాయత కలిగి, అనురాగాలు కలిగి
దేవునిలో నడుద్దాము. కాబట్టి దయచేసి మీరందరూ మనము ఒకరి పట్ల ఒకడు ప్రేమ కలిగి బ్రతుకుదాం ప్రియులారా. నా జీవితంలో ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకరములు దేవుడు జరిగించున్నారు కాబట్టి వీటన్నింటినీ మీ ముందర పెట్టి ఉన్నాను. కాబట్టి ప్రియులారా, దయచేసి మన కుటుంబంలో కూడా గొప్ప అద్భుతాన్ని విజయాన్ని దేవుడు అందించాలంటే మనలో విశ్వాసము, భక్తి, యథార్థత వీటినన్నిటిని మనము అవలంబించుకోవాలి మన హృదయంలో. కాబట్టి ఇలాగా నా జీవితాన్ని దేవుడు నడిపించున్నాడు. ఈ 2024 సంవత్సరం దాకా ప్రియులారా, ఇంతవరకు నడిపించిన దేవుడికి మనసారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ 2024 సంవత్సరం కూడా దేవుని దయ వలన, దేవుని ఆశీస్సుల వలన, చల్లరైన చూపు ద్వారా మా కుటుంబము, మా ఫ్యామిలీ, మా మెంబర్స్, అలాగే ఇక్కడ ఇస్తున్న ఈ యొక్క పంచమనుగూడ గ్రామ సంఘ సభ్యులు, సంఘ విశ్వాసులు, సంఘ ప్రజలు అందరికీ దేవుడు మనస్ఫూర్తిగా నడిపించాలనేసి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ కోరుకుంటూ దేవునికి నిండు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క చిన్న సాక్ష్యము దేవుడు మమ్మలను దైవ శాఖలను వారి కుటుంబాలందరికీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.